హలో ఎవ్రీవన్. సో, ఈ పర్టిక్యులర్ వీడియో అనేది షార్ట్ అండ్ సింపుల్‌గా నేను క్లియర్ చేయడానికి చెప్తున్నాను. అదేంటి అంటే మార్చ్, ఏప్రిల్ 2026 C23 స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ మార్చ్ 23 ఓకే. ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది కదా! అంటే నిన్ననే, ఈరోజు మార్చ్ 24 ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను. సో, ఫస్ట్ ఎగ్జామ్ జరిగింది కదా! వాళ్ళ క్వెషన్ పేపర్స్‌ని నేను యూట్యూబ్‌లో షేర్ చేస్తున్నాను. సో దట్ నెక్స్ట్ మళ్ళీ ఎవరికైనా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా! కొన్ని బ్రాంచెస్‌కి, వాళ్ళకి అట్లీస్ట్ ఒక రెఫరెన్స్ అవుతుంది. జస్ట్ ఒకసారి చూస్తారు ఎలా ఇచ్చారు క్వెషన్స్, ఎంత డిఫికల్టీలో ఇచ్చారు, ఏంటి అనేది ప్రిపేర్ అవ్వడానికన్నా పనికొస్తుందని చెప్పి నేను లాస్ట్ ఇయర్స్లో కూడా చేశాను. సో ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది C23 స్టూడెంట్స్కి, జాయిన్ అవ్వండి. పేపర్స్ వస్తే నాతో షేర్ చేస్తే అక్రాస్ ఆల్ స్టూడెంట్స్ మనం షేర్ చేయడానికి అవుతుంది కాబట్టి సో నేను చెప్తున్నాను అంతే. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవి, అంటే లైక్ నిన్న రాసిన ఎగ్జామ్ది DCME వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 అయింది కదా! సో చూడండి, ఫంక్షన్స్ కాన్సెప్ట్ కానీ పార్షియల్ ఫ్రాక్షన్స్ చాలా సింపుల్గా అడిగారు. మ్యాట్రిసెస్ అయితే A+B అడిగాడు, A² అడిగాడు, A చేస్తారు, చాలా సింపుల్ కదా! సో ఇది కూడా 5th and 6th క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్, చాలా క్వశ్చన్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అవే మళ్ళీ అడిగారు. సో నెక్స్ట్ బ్రాంచెస్ కూడా కొంచెం బేసిక్స్ని కూడా గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే మీరు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో దట్ వాట్ ఐ కెన్ సే. సి నెక్స్ట్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. సో ఆ ఫార్ములా మీకు తెలిస్తే, రెండు ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ ఫార్ములా తెలిస్తే మీరు ఈజీగా చేసేస్తారు. సో ఎవాల్యూట్ లిమిట్ ఒకటి, తర్వాత డెరివేటివ్. సో 2x² + 5x - 3 డైరెక్ట్ ఫార్ములా బేస్డ్, అంత ఫార్ములా బేస్డే ఉంది. షార్ట్స్ 10 అటెంప్ట్ చేయొచ్చు. సో తర్వాత 11th క్వశ్చను కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి క్రామర్స్ రూల్ ద్వారా మీకు సాల్వ్ చేయమంటున్నారు. డెఫినెట్గా మంచి క్వశ్చన్ పేపర్ అయి ఉంటుంది ఇది, ఓకే. అండ్ ట్రిగ్నోమెట్రీ నుండి, సో మీరు చూడండి tan ఇన్వర్స్ సమ్స్ ఇచ్చాడు, ఇది కూడా బేసిక్నే, ఓకే. నెక్స్ట్ 13A and B ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ మనకి ప్రాపర్టీస్ ట్రయాంగిల్స్ ఉంటుంది కదా, ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ఇచ్చారు. అండ్ 14th A చూస్తే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ హ్యావింగ్ సెంటర్ అండ్ రేడియస్ 4 యూనిట్. రేడియస్ ఇచ్చి సెంటర్ ఇచ్చారు, ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ కావాలంటున్నారు. ఫార్ములా ఉంటుంది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ వెన్ రేడియస్ అండ్ సెంటర్ గివెన్. ఆ ఫార్ములా వేస్తే డెఫినెట్ మీరు చేసేయచ్చు. సో నెక్స్ట్ వాళ్ళు కూడా చూసుకోండి, ఎలా కూడా ఇవ్వచ్చు. అండ్ పాయింట్ ఆఫ్ ది డయామీటర్ అవ్వచ్చు, దానికి ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ మీకు ఫైండ్ చేయమనొచ్చు. సో ఎలాంటివైనా అడగొచ్చు, జస్ట్ ఫార్ములాస్ గుర్తుంటే ఎలా చేయాలో తెలిస్తే సరిపోతుంది, ఓకే. నెక్స్ట్ డెరివేషన్స్ చూడండి, డెరివేటివ్ కూడా చూడండి 15A డెరివేటివ్ ఆఫ్ log x + x + e⁻x + 2 sin x + tan ఇన్వర్స్ x. జస్ట్ డెరివేటివ్ అడుగుతున్నాడు అంతే, అందులో మలిపేం లేదు. ఆ కింద క్వశ్చన్ కూడా మీకు చాలా సింపుల్, మల్టిప్లై చేయాలి, దాని తర్వాత డెరివేషన్ ఫైండ్ చేయాలి అంతే. సో 16th చాలా ఈజీ క్వశ్చన్. B మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు రాస్తారు, లేకపోతే లేదు, ∂u/∂x కాబట్టి. నెక్స్ట్ 17 and 18 అప్లికేషన్స్ నుంచి వచ్చినవి. సో ఇది పేపర్ ఇలా ఉంది. నెక్స్ట్ కెమిస్ట్రీ చూద్దాం మనం. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారు చాలాసార్లు, కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నవన్నీ డిస్క్రిప్షన్లో కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, M1 కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి ఆల్రెడీ అప్లోడ్ చేసినవి, ఒకసారి వెళ్ళి త్వరగా చెక్ చేసుకోండి, ఓకే. అండ్ దాంతోపాటు M1 ఎవరైనా క్లియర్ చేయడానికి ఇంపార్టెంట్ వీడియో సొల్యూషన్స్ కావాలి అనుకున్నా కూడా మన వెబ్సైట్ నితిన్ కొల్లూరు గ్రాఫీలో అవైలబుల్ ఉన్నాయి, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో చూడండి, డ్రా ది షేప్ ఆఫ్ SNP, సింపుల్. తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ CR and Cu, క్రోమియం అండ్ కాపర్. సో చాలాసార్లు అడుగుతాడు ఈ క్వశ్చన్ని, ఎందుకంటే అవి కొంచెం డిఫరెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. బట్ మీరేం చేస్తారంటే అప్ టు 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ప్రిపేర్ అయి ఉండడం చాలా మంచిది. బట్ ఎక్కువ క్రోమియం అండ్ కాపర్కి ప్రిఫరెన్స్ ఉంటుంది అడగడానికి క్వశ్చన్ పేపర్లో, ఓకే. అలా కాకుండా ఫండమెంటల్ పార్టికల్స్ యొక్క ఛార్జ్, మాస్ అవి కూడా అడగొచ్చు, అవి కూడా చెక్ చేయండి, ఓకే. సో తర్వాత డిఫైన్ pH, ఫైండ్ pH సమ్ ఇచ్చాడు, సింపుల్. డిఫైన్ మోల్ అండ్ మోల్ రిలేటెడ్ సమ్. కండక్టర్, ఇన్సులేటర్, ఎలక్ట్రోలైట్ డెఫినిషన్స్. కరోజన్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ కంపోజిషన్ సెల్. ఎక్స్ప్లెయిన్ అంటే మొత్తం ఏమో ఆన్సర్ రాసి అక్కర్లేదు, సింపుల్గా కొన్ని స్టెప్స్ పాయింట్స్ రాస్తే సరిపోద్ది, 3 మార్క్స్ కాబట్టి, ఓకే. సో చూడండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఆన్సర్ షుడ్ బి బ్రీఫ్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్ అండ్ షెల్ నాట్ ఎక్సీడ్ 5 సింపుల్ సెంటెన్సెస్. సో మరీ ఎక్కువ రాసేసిన మార్కులు ఎక్కువ పడిపోతాయి అనుకోక్కర్లేదు. సో 5 సెంటెన్సెస్లో కరెక్ట్ పాయింట్, టు ది ప్రిసైజ్ కరెక్ట్ పాయింట్ ఉంటే మంచి మార్క్స్ పడతాయి, ఓకే. సో తర్వాత వాటర్ సాల్ట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ టెంపరీ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్. చాలాసార్లు నేనే చెప్పాను ఇవి, చెప్పేటప్పుడే చెప్పేస్తూ ఉంటాను నేను, సో అలాంటివి ఈజీ, ఓకే. రైట్ ప్రిపరేషన్ అండ్ యూజెస్ ఆఫ్ బ్యూనయస్ రబ్బర్. వాట్ ఆర్ ప్రైమరీ ఫ్యూయల్స్ అండ్ సెకండరీ ఫ్యూయల్స్, గివ్ ఎగ్జాంపుల్స్. షార్ట్ నోట్ ఆన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఎస్ఏలో అడగడు, లేకపోతే కొన్నిసార్లు ఎస్ఏలో కూడా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, సిగ్నిఫికెన్స్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్. అన్ని క్వాంటమ్ నెంబర్స్, ప్రిన్సిపల్, అజిమితల్, మ్యాగ్నెటిక్, స్పిన్ అన్ని రాస్తారు, ఓకే. నెక్స్ట్ చూడండి, డిఫైన్ మొలారిటీ అండ్ నార్మాలిటీ. మొలారిటీ, నార్మాలిటీ. ఫైండ్
ఫైండ్ మొలారిటీ అండ్ నార్మాలిటీ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. సో 2+2+3+3 అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మొలారిటీకి 2 మార్కులు, నార్మాలిటీకి 2 మార్కులు డెఫినేషన్లు రాసినందుకు. మొలారిటీ సమ్ చేసినందుకు 3 మార్కులు, నార్మాలిటీ సమ్ చేసినందుకు 3 మార్కులు బాగా ఇచ్చాడు. ఓకే, అంటే కొంతమంది అట్లీస్ట్ డెఫినేషన్స్ రాసిన 4 మార్కులు వస్తాయి అందుకు. ఓకే, తర్వాత కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ H2O2 మాలిక్యూల్స్. డిఫైన్ బఫర్ సొల్యూషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ బఫర్. కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిఫరెన్సెస్ బిట్వీన్ గాల్వానిక్ అండ్ ఎలక్ట్రోలైట్. తర్వాత రస్ట్ అంటే ఏంటి? మెకానిజం ఆఫ్ రస్టింగ్ ఆఫ్ ఐరన్. అది మీకు డెరివేషన్ ఉంటుంది, అది చేయాలి. ఇంప్రెస్డ్ వోల్టేజ్ మెథడ్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ ఆఫ్ మెటల్స్. నేను ఇవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చెప్పినవి ఎవరైనా చూసుంటే మీకు తెలుస్తుంది. తర్వాత సాఫ్ట్ వాటర్ హార్డ్ వాటర్ అంటే ఏంటి? సాఫ్టనింగ్ ఆఫ్ హార్డ్ వాటర్ బై అయోన్ ఎక్స్చేంజ్ మెథడ్ విత్ నీట్ డయాగ్రామ్. సో ఇక్కడ సాఫ్ట్ అండ్ హార్డ్ వాటర్ రాసినందుకు 1 మార్క్ వస్తుంది, అంటే డెఫినేషన్ రాసినందుకు. బట్ అయోన్ ఎక్స్చేంజ్ మెథడ్ రాసినందుకు 8 మార్కులు వస్తుంది. అదే కదా వేసాడు 1+1+8 అని. ప్లాస్టిక్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ ప్లాస్టిక్. తర్వాత ఎడిషన్ పాలిమరైజేషన్ విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ రైట్ ఎనీ 2 causes ఆఫ్ వాటర్ పొల్యూషన్ అండ్ రైట్ అ షార్ట్ నోట్ ఆన్ ఓజోన్ లేయర్ అండ్ యాసిడ్ రైన్. చెప్పానా? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మీకు షార్ట్ అడిగితే ఓజోన్ లేయర్ డిప్లీషన్, యాసిడ్ రైన్ ఇక్కడ అడుగుతుంది. సో కెమిస్ట్రీ పేపర్ అయితే ఎవరైతే పర్ఫెక్ట్ ప్రిపేర్డ్ అయ్యారో వాళ్ళకి 80కి 80 వచ్చే స్కోప్ ఉంటుంది. అంటే అంత బాగా ఇచ్చాడు క్వశ్చన్ పేపర్. ఓకే, ఫిజిక్స్ విషయానికి వస్తే ఇంకా నేను ఎక్కువ ల్యాక్ చేయాలనుకోవట్లేదు, ఇప్పటికే వీడియో లెంత్ పెరిగింది కాబట్టి. చూడండి ఫిజిక్స్. ఓకే, అన్నీ కూడా షార్ట్స్లోని పెద్దగా మీకేమీ ప్రాబ్లమేటిక్ ఇవ్వలేదు. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఓకే, ఎస్సేస్ విషయానికి వస్తే ప్రతిదానికి ఒక చిన్న థియరీతో పాటు ప్రాబ్లం అడిగే స్కోప్ ఉంటుంది. ఇక్కడ చూడండి 11A ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్స్ అడిగారు, దాని కిందేమో సమ్ అడుగుతున్నాడు. ఓకే, అలానే నెక్స్ట్ మళ్ళీ మీకు నేను చెప్పేటప్పుడు కూడా చెప్పాను, కెల్విన్ టు సెల్సియస్, సెల్సియస్ టు కెల్విన్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్లో ప్రిపేర్ అవ్వమని 15B అదే చూడండి, కన్వర్ట్ 180 degrees సెల్సియస్ ఇంటూ కెల్విన్. 3 మార్క్స్ అడుగుతున్నాడు. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV = nRT, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. బట్ ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు బీ కాషియస్ దట్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, తక్కువ ప్రిపేర్ అయితే ఉండిపోద్ది సబ్జెక్టు. ఎందుకంటే అలా ఉంటుంది పేపరు. సిలబస్ కూడా లెందీ అంటే ఎలా అయినా అడగొచ్చని నా ఉద్దేశం. ఓకే, సో తర్వాత 16th క్వశ్చన్ చూడండి, నాయిస్ పొల్యూషన్ అండ్ 4 causes అండ్ 4 effects ఆఫ్ నాయిస్ పొల్యూషన్. సో ఇంపార్టెంట్, ఇలాంటివి వదులుకోకూడదు. థియరీ చాలా సింపుల్, ప్రిపేర్ అయితే సౌండ్స్ లెసన్ నుంచి ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది కదా. ఓకే, తర్వాత 18thలో మోడర్న్ ఫిజిక్స్ అనుకుంటే అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ కండక్టర్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్ బేస్డ్ ఆన్ ఎనర్జీ గ్యాప్ ఆఫ్ ద సాలిడ్స్. ఓకే, ఇది రెఫరెన్స్గా తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.